ప్రకృతి విపత్తులు, ప్రజల తిరోగమనం మరియు పునరాగమనం, వ్యవసాయ పనులతో ఆనందంగా జీవిస్తున్న ప్రజల జీవితాలను తుఫాన్లు, కలరా వ్యాధి అతలాకుతలం చేశాయి. 1870వ సంవత్సరంలో సంభవించిన తుఫాను ప్రభావానికి ఈ ప్రాంతమంతా నీట మునిగి పూరి గుడిసెలు నేలమట్టమయ్యాయి. చేతికొచ్చిన పంట కొట్టుకుపోయింది. ప్రజలు నిరాశ్రయులయ్యారు. జీవన భృతి కరువయ్యింది. భూములన్నీ నిరుపయోగమయ్యాయి. చేపట్టిన మహత్కార్యము ప్రారంభంలోనే తీవ్ర నష్టానికి గురైనందున మిషనరీలు చలించిపోయారు. పల్లపు ప్రాంతంలో ఉన్న వీరికి ఎత్తుగా ఉన్న కొండ ప్రాంతంలో ఇల్లు కట్టి ఆశ్రయం కల్పించారు. అదే పాత జ్ఞానాపురం, ప్రస్తుతం సెయింట్ పీటర్స్ హై స్కూల్ ఉన్న ప్రాంతం మరియు రే బరిల్ సిరిల్ మాన్యువల్ వీధులు. ఇదే అప్పటి నివాస స్థలం, ప్రజల యొక్క ఆశ్రయ స్థలం. మరలా 1876లో మరొకమారు తుఫాను జ్ఞానాపుర ప్రజలను భయపెట్టింది. జ్ఞానాపుర గ్రామం సమూలంగా నేలమట్టమయ్యింది. 6 ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు తీవ్ర వేదనకు గురయ్యారు. మరలా వ్యవసాయ పనులు ప్రారంభించారు. డీకామ్ ఫాదర్ డొమినిక్ బ్రదర్ పర్యవేక్షించారు. ఇంతలో వాల్తేర్ రైల్వే స్టేషన్ నుండి హార్బర్కి రైలు మార్గం నిర్మించాలని సంకల్పించింది అప్పటి ప్రభుత్వం. ఈ రైలు మార్గం మిషనరీ వారి భూముల గుండా వేశారు. గ్రామ ప్రజలు తమ వ్యవసాయ భూములను, నివాసిత ప్రాంతాన్ని కాపాడుకోవడానికి నిర్మించుకున్న వరదగట్లు నాశనం చేశారు. కాలువలు పూడ్చివేశారు అప్పటి ప్రభుత్వం. ఫలితముగా సముద్రపు పోటు వలన ఉప్పుటేరు పొంగింది. వ్యవసాయ భూములు పూర్తిగా మునిగాయి. అంది వచ్చిన పంట కొట్టుకుపోయింది. గ్రామ ప్రజలకు అపార నష్టం వాటిల్లింది. వ్యవసాయ పనులు సాధ్యం కాలేదు. ప్రజలు తీవ్ర వేదనకు లోనయ్యారు. ఈ పరిస్థితులలో ఇక్కడ జీవించడం కష్టమని భావించారు. చాలా కుటుంబాలు నిరాశతో, నిస్పృహతో స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోయారు. మిషనరీలు చలించిపోయారు. ప్రజలను తిరిగి రప్పించాలని ఆలోచన చేశారు. ఈ ప్రాంత బాధ్యతను ఔరిలియం ఫాదర్ గారికి అప్పగించారు రిక్కా ఫాదర్ గారు. ప్రజలను తిరిగి తీసుకురావటానికి రిక్కా ఫాదర్ గారు ఎడ్ల బండి మీద స్వయముగా ఆయా గ్రామాలకు వెళ్లారు. గ్రామాలను సందర్శించారు. ప్రజలతో మాట్లాడారు. ప్రాణ భయముతో అల్లాడిపోతున్న వారికి ధైర్యాన్నిచ్చారు. ప్రజలందరూ రిక్కా ఫాదర్ గారి మాటలకు ధైర్యాన్ని తెచ్చుకొని తిరిగి వచ్చారు. స్థిరపడ్డారు. జ్ఞానాపుర వాసులయ్యారు. వారే మన పూర్వీకులు. ఈ రిక్కా ఫాదర్ గారే తదనంతర కాలంలో నాగపూర్ మెత్రానులుగా పట్టాభిషిక్తులయ్యారు. చెల్లా చెదురైన ప్రజలను ఒక్కటిగా చేర్చుటలో కృషి చేసిన రిక్కా ఫాదర్ గారికి, రుసియోన్ ఫాదర్ గారికి, డీకామ్ ఫాదర్ గారికి, ఔరిలియం ఫాదర్ గారికి మరియు బ్రదర్ డొమినిక్ గారికి శతకోటి వందనాలు.